మీ ఇంట్లో మీకు డబ్బులు ఇస్తారా? మనీ ఇస్తారుగా? ఇవ్వండి మేడం. ఇవ్వరా? ఏం కొనుక్కుంటారు మరి? చాక్లెట్స్, బిస్కెట్స్ ఎలా కొనుక్కుంటారు? మీ మా స్కూల్‌లో డాడీ ఎంత ఇస్తారు మేడం. ఇస్తారా? ఓకే. వెరీ గుడ్. సో మీ మనీ ఇస్తారు గదా! ఎస్ మేడం. ఓకే. ఇక్కడ లాస్ట్ ఒక చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు కదా! ఈడు మీరన్నమాట. ఎవరిది? మేము. అంటే వినయ్. ఓకే. ఎస్ మేడం. అండ్ దిస్ ఈజ్ మీ బ్రదర్ లేకపోతే మీ అన్నయ్య. నీకన్నా పెద్దోడు ఈ అబ్బాయి. ఎస్ మేడం. ఓకే. తిను మీ మమ్మీ. ఎవరు? మా మమ్మీ. మై మమ్మీ. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫాదర్. ఓకే. ఎస్ మేడం. అండ్ హూ ఇస్ దిస్? ఇతను ఎవరు? మై గ్రాండ్ ఫాదర్. వెరీ గుడ్. దిస్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్. ఫైన్. సో మీరు ఇక్కడ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చూసుకుంటున్నారా? సో ఈ అబ్బాయి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చూడండి. ఏమున్నాయి వీళ్ళ దగ్గర? మనీ. మనీ. బట్ దీస్ ఆర్ కాయిన్స్. ఏమున్నాయి? కాయిన్స్ ఉన్నాయన్నమాట. కాయిన్స్. సో మీ దగ్గర మీరు చిన్న పిల్లలు కాబట్టి మీకు కాయిన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే. కాయిన్స్కి మించి మీకు డబ్బులు ఇవ్వరు. ఓకే. ఎస్ మేడం. అండ్ దిస్ ఈజ్ యువర్ హూ ఇస్ దిస్? యువర్ బ్రదర్. ఓకే. ఎస్ మేడం. సో ఎస్ తిన మేడం. దగ్గర ఏమున్నాయి చూడండి, కొన్ని నోట్స్ ఉన్నాయి కదా. ఎస్ మేడం. వీడు మీకన్నా కొంచెం పెద్దోడు కాబట్టి వీడికి 10 రూపీస్ నోట్స్ ఇస్తారు. ఏమిస్తారు? 10 notes. సో మీ బ్రదర్ దగ్గర ఓన్లీ 10 రూపీ నోట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఎస్ మేడం. అండ్ హూ ఇస్ దిస్ నెక్స్ట్ వన్? మదర్. మదర్. సో మదర్ దగ్గర మీకన్నా పెద్దోళ్ళు కదా, సో వీళ్ళ దగ్గర ఎంత ఏం డబ్బులు ఉంటాయి? 100 రూపీస్ నోట్స్. ఏముంటాయి? 100. ఎస్, 100 100 notes. రూపీస్ నోట్స్. ఎస్. అండ్ మమ్మీ దగ్గర ఓన్లీ ఏముంటాయి? 100 రూపీస్ నోట్స్. 100 notes. అండ్ నెక్స్ట్ హూ ఇస్ దిస్? 1000 notes. వెరీ గుడ్. సో ఫాదర్ దగ్గర ఏముంటున్నాయి? ఓన్లీ 1000. 1000 నోట్స్. వెరీ గుడ్. అండ్ అండ్ హూ ఇస్ నెక్స్ట్? దిస్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్. చూడండి గ్రాండ్ ఫాదర్ దగ్గర ఎంత మనీ ఉన్నాయో. ఎస్. 10,000 notes. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా ఏంటివి? 10,000 నోట్స్. 10,000 notes. వెరీ గుడ్. సో ఇలా మనీ ఉన్నాయి అనుకోండి. ఎస్ మేడం. గ్రాండ్ ఫాదర్ దగ్గర ఓన్లీ 10,000 నోట్సే ఉంటాయి. ఫాదర్ దగ్గర ఓన్లీ 1000 నోట్స్ ఉంటాయి. మదర్ దగ్గర మన దగ్గర కాయిన్స్ మేడం. మదర్ 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 దగ్గర 100 notes మేడం. అండ్ మీ బ్రదర్ దగ్గర 10 notes మేడం. వెరీ గుడ్. అండ్ మీ దగ్గర ఓన్లీ కాయిన్స్. ఓకే. కాయిన్స్. వెరీ ఎస్ గుడ్. మేడం. సో ఇఫ్ సపోజ్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర 5 నోట్స్ ఉన్నాయి, ఫాదర్ దగ్గర 3 నోట్స్ ఉన్నాయి, మీ మమ్మీ దగ్గర 4 నోట్స్ ఉన్నాయి, అండ్ మీ బ్రదర్ దగ్గర 2 నోట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? కాయిన్స్. ఓకే. సో 4 కాయిన్స్ ఉన్నాయి. ఓకే. ఫైన్. ఎస్ మేడం. ఎస్ ఓకే. మేడం. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక చాక్లెట్ కొనుక్కోవాలనుకుంటున్నారు. చాక్లెట్ కాస్ట్ ఈజ్ 5 రూపీస్. చాక్లెట్ కాస్ట్ ఎంత? 5 rupees. సో మీరు షాప్ వాడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? 5 కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఎస్. సో మీ దగ్గర ఉన్నాయా? సో ఈ అబ్బాయి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి. 4 coins. 4 కాయిన్స్. బట్ చాక్లెట్ ఈజ్ 5 రూపీస్, రైట్? సో మీరు ఎలా ఇస్తారు మరి? ఇవ్వగలరా 5 కాయిన్స్ షాప్ వాడికి? ఇస్తాం మేడం. ఎలా ఇస్తారు? 4 కాయిన్స్ ఉన్నాయిగా, ఎస్ మేడం. ఎస్ రైట్? మేడం. సో యూ కాంట్ గివ్. సో అప్పుడు ఏం చేస్తారు? మీ బ్రదర్ దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తారు? ఎస్ మేడం. బ్రదర్ Birthday. బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? అన్నయ్య అన్నయ్య నేను చాక్లెట్ కొనాలి, నాకు మనీ ఇస్తావా అని అడుగుతాం. సో అన్ని దగ్గర Yes, ma'am. ఏమున్నాయి? 10 notes. ఓన్లీ 10 నోట్స్ మాత్రమే ఉన్నాయి. సో వాడు ఏమి ఇస్తాడు? అన్నీ ఇచ్చేస్తాడా? ఒక్కటే ఇస్తాడా? ఒకటి ఇస్తారు మేడం. ఒక్కటి ఇస్తాడు. సో అన్నయ్య ఏం చేస్తాడు? 1 10 రూపీ నోట్ ఇస్తాడు. 1 10 రూపీ నోట్ ఇస్తే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చా? ఎస్ మేడం. మీరు 10 రూపీ నోట్స్ని కౌంట్ చేయలేరు కదా, హ్యాండిల్ చేయలేరు కదా. సో మీరు దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటారు? కాయిన్స్. కాయిన్స్. అప్పుడు మీకు ఎన్ని కాయిన్స్ అవుతాయి ఆ 10 రూపీ నోట్స్తో?
14 coins. నో 10 రూపీ నోట్తో 10 కాయిన్స్ అవుతాయి, మీ దగ్గర ఆల్రెడీ 4 కాయిన్స్ ఉన్నాయి, అంతేనా? Yes, madam. ఎస్. Yes, madam. సో ఇప్పుడు షాప్ వాడికి ఎంత ఇచ్చేస్తారు? 5 ఇచ్చేస్తారు. 5 ఇవ్వగా మళ్ళీ మీకు ఎంత మిగులుతుంది? 10 minus 10 మైనస్ 5 ఈజ్ 5. 5, madam. 5, madam. 5 ప్లస్ 4 9, madam. సో మీ అన్ని దగ్గర ఒక 10 రూపీ నోట్ తెచ్చుకోగా, మీరు షాప్లో చాక్లెట్ కొనుక్కోగా మళ్ళీ మీకు ఎన్ని కాయిన్స్ మిగులుతాయి? 9 rupees. 9 రూపీస్, రైట్? సో ఇలాగా మీరు చేస్తారు. అలా కాకుండా ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ విత్ వన్ మోర్ సమ్. Yes, madam. ఓకే, గ్రాండ్ ఫాదర్ దగ్గర 4 నోట్స్ ఉన్నాయి. ఓకే, Yes, madam. డాడీ దగ్గర ఏం లేవు, మమ్మీ దగ్గర కూడా ఏం లేవు, బ్రదర్ దగ్గర కూడా 0. ఓకే, మీ Yes, madam. దగ్గర ఒక 2 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, Yes, madam. నౌ యూ వాంట్ టు బై ఏ బిస్కెట్ ప్యాకెట్ విచ్ ఈజ్ 9 రూపీస్. సో 9 రూపీస్తో ఏం కొనాలనుకుంటున్నారు? Biscuit packet. ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తారు? బిస్కెట్ ప్యాకెట్ కావాలి మీకు 9 రూపీస్. సో ఏం చేస్తారు? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్రదర్ దగ్గరకా లేకపోతే ఎవరి దగ్గరికి? ఫస్ట్ మీకు అప్రోచ్ ఎవరు? Brother, madam. వెరీ గుడ్, బ్రదర్ దగ్గరికి వెళ్ళారు. సో బ్రదర్కి ఏం అడుగుతారు? మనీ ఇవ్వమని అడిగారు. సో వాడి దగ్గర యాక్చువల్లీ ఏం ఉండాలి? 10 రూపీస్ నోట్, అవునా? Yes, yes, madam. బట్ అడిగితే ఉన్నాయా మరి? No, madam. లేవు. సో బ్రదర్ దగ్గర మనీయే లేవు, రైట్? Yes, madam. Yes, ma'am. సో బ్రదర్ ఏం చేస్తాడు మరి? అరే అన్నయ్య మమ్మీని వెళ్ళి అడుగురా అని చెప్పావు. ఏం చెప్పావు? మమ్మీ నాకు డైలీ అన్నారు. అప్పుడు బ్రదర్ వెళ్ళి మమ్మీని అడుగుతారు. సో ఏమవుతుంది? బ్రదర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? మమ్మీ దగ్గరికి. ఎస్. సో మమ్మీకి వెళ్ళి ఏం అడుగుతాడు? మమ్మీ మమ్మీ ఓన్లీ 100 రూపీ నోట్, ఓన్లీ 100 రూపీస్. 100. ఓకే ఓకే, తెలుగులో అయినా చెప్పచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? మమ్మీ ఏం చెప్తుంది? సో మమ్మీ దగ్గర ఉన్నాయా? నో మేడం. లో. సో నెక్స్ట్ ఏమవుతుంది? మమ్మీ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫాదర్ దగ్గరికి. ఎస్, ఫాదర్. సో ఫాదర్ దగ్గరికి వెళ్ళాక ఏమవుతుంది? ఫాదర్ దగ్గర కూడా లేవు, లేవు కదా. సో ఫాదర్ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఓకే ఓకే ఫైన్. సో ఫాదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి? 1000 notes. ఉన్నాయా మరి? నో మేడం, లేవు. 0 0. సో ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తారు. వెరీ గుడ్. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర నోట్స్ ఉన్నాయా? ఉన్నా మేడం. ఏం నోట్స్ అవి? 1000 notes మేడం. 10,000 నోట్స్. 10,000 notes. సో 10,000 నోట్స్లో డాడీ ఏం అడుగుతారు? 1 నోట్ అడుగుతారు. ఇస్తారా One మరి? note. ఎస్. సో ఇస్తారు. గ్రాండ్ ఫాదర్ ఏమో ఫాదర్కి ఒక 10,000 రూపీ నోట్ ఇస్తారు. ఓకే Yes, madam. ఓకే. సో ఈ 10,000 రూపీస్ అంతా కూడా మమ్మీకి ఇచ్చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? డాడీ దగ్గర ఏ నోట్స్ ఉండాలి యాక్చువల్లీ? 1000 notes. సో మరి 1000 నోట్స్ ఎలా తెచ్చుకుంటారు? చేంజ్ చేస్తారా? షాప్కి వెళ్ళో ఎక్కడికో చేంజ్ చేసుకుంటారా లేదా? Yes, madam. సో చేంజ్ చేసుకుంటే గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన ఒక 10,000 రూపీ నోట్ ఫాదర్ ఎలా చేంజ్ చేసుకుంటారు దాన్ని? Change. చేంజ్ చేసుకుంటే వీళ్ళకి మనీ ఎలా అవుతుంది? 1000 notes. ఎన్ని 1000 నోట్స్ వస్తాయి? 10 notes. వెరీ గుడ్. సో డాడీ దగ్గర 10 నోట్స్ వస్తాయి. 10,000 రూపీ నోట్స్. ఓకే. సో ఈ 10,000 రూపీ నోట్స్ ఉంటే మదర్ అడిగారు కదా 1 నోట్. సో ఎంత ఇస్తారు మదర్కి? 1000 note మేడం. వెరీ గుడ్. సో 9 నోట్స్ ఫాదరే ఉంచుకుంటారు. 9 నోట్స్ madam. ఉంచుకొని మదర్కి జస్ట్ 1 నోట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1 నోట్ ఎంత ఎంత డబ్బులు ఇవి? ఎంత మనీ ఇది? 1000. 1000 రూపీస్. బట్ మదర్ అన్ని ఏ నోట్స్ ఉంచుకుంటారు? మదర్ దగ్గర ఏ నోట్స్ ఉంటాయి? 100 notes. 100 నోట్స్. మరి చేంజ్ చేసుకుంటారా? Yes, madam. సో చేంజ్ చేసుకుంటే మమ్మీ దగ్గర ఎన్ని నోట్స్ అవుతాయి?
10 100 రూపీ నోట్స్ అవుతాయి. 100 రూపీస్ అవుతుంది మేడం. వెరీ గుడ్. సో 10 100 రూపీ నోట్స్ అయితే బ్రదర్ అడిగారు కదా ఒక నోట్ ఇస్తారా మరి? ఎస్ మేడం. అన్ని ఇచ్చేస్తారా ఒకటే ఇస్తారా? ఒకటే ఇస్తారు మేడం. మరి మిగతా 9? వాళ్ళు ఉంచుకుంటారు మేడం. వెరీ గుడ్. మదర్ దగ్గర 9 నోట్స్ ఉంటే బ్రదర్కి ఏమో ఒక్క 100 రూపీ నోట్ ఇస్తారు. ఓకే. ఎస్ మేడం. సో బ్రదర్ దగ్గర ఏ నోట్స్ ఉండాలి యాక్చువల్లీ? 10 నోట్స్ మేడం. 10 నోట్స్. సో చేంజ్ చేసుకుంటే వాడికి ఏమవుతుంది? 1 నోట్ ఇచ్చేసి 10 రూపీ నోట్స్ 10 వస్తాయి. షాప్కి వెళ్ళి చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? 100 రూపీస్ కదా. 100 రూపీస్కి చేంజ్ అడిగితే ఏమి ఇస్తారు? 10 రూపీ నోట్స్ ఇస్తారు. 10 రూపీస్ నోట్స్. సో మీరు మీ బ్రదర్కి 1 నోట్ అడిగారు కదా. సో 9 నోట్స్ ఉంచుకుంటాడు, మళ్ళీ 1 నోట్ నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు కూడా చేంజ్ చేసుకుంటావు కదా. ఎస్ మేడం. అప్పుడు నీకేమవుతాయి? 10 కాయిన్స్ అవుతాయి. ఏమవుతాయి? 10 కాయిన్స్. ఓకే. ఇప్పుడు నీకు సరిపడినంత డబ్బులు ఉన్నాయిగా. 10 కాయిన్స్ ఉన్నాయి, 2 కాయిన్స్ ఉన్నాయి. సో 10 minus 9 is 1. 1 plus 2 is 3. So even after buying a biscuit packet, you will be having how much money? 3 rupees. ఎస్ మేడం. 3 రూపీస్. రైట్. సో అందుకే ఎప్పుడైనా సరే మనకి పైన జీరోస్ ఉంటే 9 వేసుకోవాలి అని ఇందుకే చెప్తారు. ఓకే. ఎస్ మేడం. అర్థమైందా? అదే మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐ విల్ బి ఆస్కింగ్ యూ వన్ మోర్ సమ్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ. ఓకే. ఎస్ మేడం. Grandfather is having 4 notes. Father is having 0. Mother is having 3. And brother is having 0. And you have only 1 coin. And you want 5 coins. ఓకే. ఎస్ మేడం. జస్ట్ చక్కగా మెల్లగా ఒక్కొక్క స్టెప్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు చెప్పకపోతే నేను చెప్తాను. ఓకే. ఎస్ మేడం. ఓకే, జస్ట్ మినిట్. లైక్ మీకేమో బిస్కెట్ ప్యాకెట్ కోసం 5 కాయిన్స్ కావాలి. బ్రదర్కి కూడా 4 10 రూపీ నోట్స్ కావాలి. ఓకే. ఓకే. సో ఈ సమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నేను చెప్పనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ గుడ్. సో బ్రదర్కి ఎన్ని నోట్స్ కావాలి? 4 నోట్స్. ఓకే. 4 నోట్స్. ఎస్ మేడం. మదర్కి 3 నోట్స్ ఉన్నాయి, బట్ ఎన్ని నోట్స్ కావాలి? 7 నోట్స్. అవి ఏం నోట్స్? మదర్కి ఏం నోట్స్ కావాలి? 100 నోట్స్. వెరీ గుడ్. ఫాదర్ దగ్గర 0 ఉన్నాయి, బట్ ఎన్ని కావాలి? 1000 నోట్స్ మేడం. ఎన్ని కావాలి? 1000 నోట్స్ 2 కావాలి. ఓకే. 2 కావాలి. ఎస్ మేడం. గ్రాండ్ ఫాదర్ దగ్గర 4 నోట్స్ ఉన్నాయి, బట్ వాంట్ 1 నోట్. ఓకే. 1 నోట్. వెరీ గుడ్. సో ఇక్కడ రాస్తాను. మీ దగ్గర ఉన్నవి కాయిన్స్ 10 నోట్, 100 నోట్, 1000 నోట్ ఎస్ మేడం. అండ్ 10,000 నోట్. ఎస్ మేడం. వెరీ గుడ్. చెప్పండి. ఇప్పుడు 1 కాయిన్ ఉంది, 5 కాయిన్స్ కావాలి. ఏం చేస్తారు? బ్రదర్ వెరీ గుడ్. సో అన్నయ్యని అడిగితే ఏమవుతుంది చెప్పండి? అన్ని దగ్గర సిచ్యుయేషన్ ఏంటి? 10 నోట్స్ ఏమి లేవు మేడం. ఎస్, ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తాడు? మదర్ దగ్గర అడుగుతాను మేడం. వెరీ గుడ్. మదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి మరి? 3 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఏం చేస్తారు? మదర్ ఏం చేస్తారు? 1 నోట్ ఎత్తారు మేడం. సో అప్పుడు మదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉంటాయి? 3కి 2 ఉంటాయి. 1 నోట్ ఇస్తారు. 1 నోట్ ఇస్తే చేంజ్ చేసుకుంటే బ్రదర్ దగ్గర ఎన్ని నోట్స్ అయ్యాయి? 10 రూపీ నోట్స్. 10 రూపీ నోట్స్. ఎస్. అప్పుడు ఏమవుతుంది?
హండ్రెడ్ మేడం. కాదమ్మా, 10 రూపీ నోట్సే కదా. సో మీరు ఆడ ఒక 1 నోట్ అడగండి, అడిగితే ఇస్తాడు కదా. ఎస్ మేడం. సో బ్రదర్ దగ్గర 9 నోట్స్ ఉంచుకొని మీకు ఎన్ని నోట్స్ ఇస్తారు? 1 నోట్. ఆ 1 నోట్ ఎన్ని కాయిన్స్ అవుతాయి? 10. 10 కాయిన్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ సమ్ చేయొచ్చా? ఎస్ మేడం. 100 రూపీస్, 1000 రూపీస్, 10,000 రూపీస్ అలా సో 10 కాయిన్స్ నుంచి ఆల్రెడీ మీ దగ్గర 1 కాయిన్ ఉండే, సో ఇప్పుడు 5 కాయిన్స్ కావాలి. ఎలా మైనస్ చేస్తారు? 10 minus 5. ఎస్, 5 plus 1. వెరీ 6. గుడ్, వెరీ గుడ్. సో మీది అయిపోయింది. నెక్స్ట్ బ్రదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి? 9. 9. ఎన్ని కావాలి? 10 మేడం. 4 కావాలి. 4 కావాలి మేడం. అదే అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎన్ని మిగులుతాయి? 5 మేడం. 9 minus 4 is 5. వెరీ గుడ్. Five. అండ్ నెక్స్ట్ మదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి? 2 మేడం. 2. ఎన్ని కావాలి? 7 మేడం. ఓకే, 2 minus 7 అవుతుందా? ఎలా చేస్తాం? నో మేడం. నో. సో అప్పుడు ఏం చేస్తాం? ఫాదర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, అదే కదా. ఫాదర్ దగ్గర ఏం నోట్స్ ఉండాలి యాక్చువల్లీ? 0 మేడం. ఏం లేవు. 1000 రూపీ నోట్స్ ఉండాలి, బట్ ఏం లేవు. ఓకే, ఎస్ మేడం. సో అప్పుడు ఏం చేస్తారు? ఫాదర్ ఎవరి దగ్గరికి వెళ్తారు? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏం నోట్స్ ఉన్నాయి? 1000 notes. 10,000 నోట్స్. ఏం నోట్స్ ఉన్నాయి? 10,000 notes. ఎన్ని ఉన్నాయి? 4. 4. సో 4లో ఫాదర్కి ఒకటి ఇచ్చేస్తే గ్రాండ్ ఫాదర్ దగ్గర 3 ఉంటాయి. ఓకే, 3 ఉంటాయి మేడం. ఎస్ ఒకటి మేడం. ఇచ్చాక డాడీ ఫాదర్ చేంజ్ చేసుకుంటారు కదా. ఎస్ మేడం. చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? 10,000 రూపీ నోట్ ఏమో 1000 రూపీ నోట్స్గా చేంజ్ చేసుకుంటారు. అప్పుడు ఎన్ని వచ్చాయి డాడీ దగ్గరికి? 10,000 notes. వెరీ గుడ్. సో అప్పుడు ఈ 10 నోట్స్తో ఏం చేస్తారు? మదర్కి ఒకటి ఇస్తారు. ఏం చేస్తారు? అదికి ఒకటి ఇస్తాను మేడం. మదర్కి ఒకటి ఇవ్వగా ఫాదర్ దగ్గర ఎన్ని మిగులుతాయి? 9. 9. సో మదర్కి ఒకటి ఇచ్చారు కదా, ఒక 1000 రూపీ నోట్ ఇచ్చారు. సో మదర్ దాన్ని ఏం చేసుకుంటారు? చేంజ్ చేసుకుంటారు. చేంజ్ చేసుకుంటే ఎన్ని నోట్స్ అవుతాయి? 10,000. 100 రూపీ నోట్స్ అవుతాయి. మదర్ దగ్గర ఓన్లీ 100 రూపీ నోట్స్ ఉన్నాయి కదా. ఎస్ మేడం. ఓకే, 100 రూపీ నోట్స్ అవుతాయి. సో మదర్ దగ్గర ఆల్రెడీ 2 నోట్స్ ఉండేవి, ప్లస్ ఫాదర్ 10 నోట్స్ ఇచ్చారు. సో Yes, ma'am. మొత్తం వాళ్ళకి ఇప్పుడు 7 నోట్స్ తీయడానికి సరిపోతుంది. సో ఈ Yes, సమ్ ఎలా ma'am. చేయాలి? ఇక్కడ ఎలా చేయాలి చెప్పండి? సో 10 నోట్స్ ఇచ్చారు 10 ఫాదర్. minus 3. 10 minus 7. 7 madam. ఎస్, ఓకే. 3 madam. ఎస్, 3. 3 plus 2. 5 madam. 5. వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఫాదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి? 9 madam. 9 నుంచి ఎన్ని నోట్స్ కావాలి? 2 madam. 2 నోట్స్ తీసేస్తే ఇప్పుడు మనకి ఎంత మిగులుతాయి? 7 నోట్స్. 7 madam. ఓకే, చెప్పండి. అండ్ దెన్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి? 3 madam. ఎన్ని నోట్స్ కావాలి? 1 madam. సో ఎన్ని మిగులుతాయి? 2 madam. 2. సో ఇలా మనం ఎక్కడైనా సరే మ్యాథ్స్ సమ్స్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ సమ్స్ ఇస్తారు కదా, సేమ్ Yes, సమ్. ma'am. ఇప్పుడు మనకి మ్యాథ్స్లో ఇవి చేయాలనుకుంటే ఎలా ఇస్తాం? 40 అండ్ దెన్ 301 Yes, మైనస్ madam. 12745. ఇలా మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, సబ్ట్రాక్షన్. Yes, madam. మనం దాన్ని నార్మల్గా చేసేస్తాం. బట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఉండే మీనింగ్ అండ్ ఇలా ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కదా, ప్లేస్ వాల్యూ, Yes, madam. ఆ ప్లేస్ వాల్యూస్ అన్నీ కూడా ఇలా మనం అర్థం చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, Yes, madam. Okay, సో madam. ఫస్ట్ డిజిట్ ఈస్ లైక్ కాయిన్స్. మనం Coins. కాయిన్స్ లైక్ ఓన్లీ అప్ టు 9 కాయిన్స్ వరకు పెట్టుకుంటాం. 10 కాయిన్స్ కావాలంటే అదొక 10 రూపీ నోట్ అయిపోతుంది. ఓకే, Yes, madam. Yes, madam. దీన్ని బ్రదర్ అనుకున్నాం. సో బ్రదర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 10. 10s. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమనుకున్నాం? 100. హండ్రెడ్స్. రైట్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ Thousands, madam. థౌజండ్స్. అండ్ నెక్స్ట్ వన్, 10,000s. వెరీ గుడ్. సో దిస్ ఈస్ 10,000.
ఎప్పుడైనా సరే మనకి జీరో ఉంటే 9 వేసుకోమంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే మీనింగ్ ఇది. ఓకే, ఎస్ మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఈ జీరోస్ ఉండే సమ్స్ ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారా? నో మేడం. వెరీ గుడ్. సో